బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు రావడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కు వచ్చిన జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, లావణ్య, అన్నమయ్య జిల్లాలో ఒక కొలిక్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. అయితే నకిలీ మధ్య కేసులో ఈ మధ్యన 12 మంది కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఎక్సైజ్ ఇద్దరు కూడా సస్పెండ్ కూడా చేసిన వరకే తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఒక వీడియో కూడా ఒక 2 రోజుల ముందు కూడా వీడియో కూడా అతను సోషల్ మీడియా వీడియోలో వదిలాడు. నాకు తొందరలో నేను వచ్చి విజయవాడలో లొంగిపోతాను కూడా. అయితే నకిలీ మధ్య కేసులో నిందితుడు జనార్దన్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులోని నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు రావడంతో కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లోనే అతను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పలు కీలక నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రావు కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కు వచ్చిన జనార్దన్ రావు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. లావణ్య, రైట్ మధుగా, అంటే వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కోర్టు ఏం చెప్తుంది? ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా అనంతరం కూడా కోర్టులో తీసుకోలేదు. మేజిస్ట్రేట్ అయితే కోర్టుకి అయితే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మేజిస్ట్రేట్ ఇంటికి కూడా తీసుకెళ్తారు. మేజిస్ట్రేట్ కూడా అతనికి రిమాండ్ కూడా ఇది ఇస్తారని కూడా మన సమాచారం ఉంది. అయితే ఇంకొంతసేపులో కూడా అతను కోర్టు మేజిస్ట్రేట్ ఇంటికి కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. లావణ్య, రైట్ థ్యాంక్ యూ మధు.